నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మెహమూద్ షేక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎస్ఐ మాధవ్ రెడ్డి, రెండవ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ విద్యుత్ ఏఈ శ్రీనివాస్ నాయకులతో పాటు పీస్ కమిటీ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు, వినాయక భక్త బృందం, ముస్లిం మత పెద్దలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ కల్వకుర్తి అంటే సామరస్యానికి ప్రతీక అని, శాంతి భద్రతల పరంగా కల్వకుర్తికి మంచి పేరు ఉందని, ఆ పేరును చెడగొట్టకుండా ఎప్పటిలాగే ఎవరి సంస్కృతి సాంప్రదాయాలతో వారు పండుగలు సామరస్యంగా జరుపుకున్నప్పుడే ఆ పండుగలకు విలువ ఉంటుందని చెబుతూ గణేష్ మండపాల ఏర్పాటు చేయాలంటే తప్పకుండా పోలీసు, మున్సిపల్, విద్యుత్, ఫైర్ శాఖల అనుమతి తీసుకొని మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా మండపాల ఏర్పాటులో సంబంధిత అధికారులు సూచించిన విధంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలకు దారి వదలకుండా ఏర్పాటు చేయకూడదని అన్నారు. డీజేలకు అనుమతి లేదని, మండపాల దగ్గర పోలీసు వారు ఇచ్చిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని, విగ్రహాల ఎత్తు, మండపం ఏర్పాటు తదితర సూచనలను దృష్టిలో పెట్టుకుని ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మీరు ఎవరైతే అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆ గురించి ఉన్న వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క నెంబర్ యాడ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి అందులో పెట్టేసేసి మేము అప్లై చేసినప్పుడు పెట్టేసేసి మాకు కూడా కౌంట్ వస్తుంది. ప్లస్ మాకు ఆల్రెడీ మా పోలీస్ లింక్లోకి వచ్చేసేసి మాకు ఆల్రెడీ ఎన్ని అప్లై చేసి ఏ రోజు ఎన్ని వచ్చినాయి కూడా తెలిసిపోతుంది. అర్థం కాక పండగ హైట్, విగ్రహం హైట్ అనేది అది ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేసేస్తున్నాం. విగ్రహం హైట్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే మనము మొత్తం ఒక స్టేజ్ చేసేస్తామో ఆ స్టేజ్ హైట్ అనేది పండగ హైట్ అవుతుంది. ఆ స్టేజ్ మీద నుంచి మనం విగ్రహాన్ని పెడతాం కదా, ఆ విగ్రహం హైట్ అవుతాం. విగ్రహం హైట్ వచ్చేసేసి ఒక 10 ఫీట్లు కానీ 12 ఫీట్లు కానీ ఉందని చెప్తే ఇక్కడ ఉన్న డ్యాస్ ఏదైతే ఒక స్టేజ్ ఉందో అది 4 ఫీట్ల 3 ఫీట్ల నాకు తెలిసి 5 ఫీట్ల కంటే ఇంతకంటే దీన్ని పెడతాం. దానికి కూడా లాస్ట్ టైం కూడా మంచి వాటర్ ఎక్కువ ఉండే, దాని దగ్గర కూడా చాలా పీపర్లు ఇచ్చి దానికి బారికేడింగ్ కానీ లైట్స్ కానీ ఏదైనా చేయడం జరిగింది. ఈసారి నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు పండల్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు రోడ్లలో కంప్లీట్గా రోడ్ని బ్లాక్ చేయకుండా కొంచెం ప్లేస్ ఇవ్వండి, గ్యాప్ ఇస్తే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కంప్లీట్లీ నా దగ్గరికి వస్తారు, సార్ ఇట్లా బ్లాక్ చేశారు రోడ్డు, మాకు పోవడానికి వీలు వస్తలేదు, మా వెహికల్స్ అడ్డమని చెప్పేసి చేయగల దగ్గరికి వెళ్తారు, సార్ మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు పండల్స్ ఏర్పాటు కొంచెం ప్లేస్ ఇస్తే వాళ్ళకు కూడా ఇంకా లోకల్ పీపుల్ ఉంటారు, సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళతో కన్వీన్స్ చేసుకుంటూ మీరు అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే నేను ఎలక్ట్రికల్ ఏ గారికి కూడా అదే చెప్తున్నాను, ఏమన్నా వైరింగ్, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా నేను చెప్తున్నాను. అంటే లాస్ట్ టైం కూడా మీరు స్విమ్మర్స్ ఇక్కడ పెట్టారు ఇమర్షన్ పాయింట్ దగ్గర, ఈసారి కూడా ఇమర్షన్ పాయింట్ దగ్గర మీరు స్విమ్మర్స్ పెట్టండి. అలాగే మీ ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పండి, తీసుకునే ప్రికాషన్స్ మొత్తాన్ని కూడా మీరు ప్రోటోకాల్ ప్రకారం తీసుకోండి. దాని తర్వాత ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అందరికీ సహకరిస్తారు, మేము కూడా సహకరిస్తాము. మీరు కూడా మీ దగ్గర అన్నప్రసాద్